సముద్రాల్లో చేపల వేటను 2 నెలల పాటు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వేలాది బోట్లు తీరం వెంబడి సాగిస్తున్న వేటను నిలుపుదల చేస్తూ ఒక్కొక్కటిగా ఒడ్డుకు చేరుకుంటున్నాయి. మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ మేరకు 60 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. మత్స్య వేట విరామ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించనుంది. వేటపై ఆధారపడి జీవించే కుటుంబాలను నష్టపరిహారం అందించి ఆదుకుంటోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. తీర ప్రాంత మత్స్యకారులకు సముద్రంపై వేటకు వెళ్లడం ఎంతో అత్యంత సహజమైన విషయం. అయితే మత్స్య సంపదను పరిరక్షించేందుకు ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ వేట విరామం ప్రకటిస్తూ ఉంటుంది. 60 రోజుల పాటు సాగే ఈ వేట విరామం మత్స్యకారులకు కాస్తంత ఇబ్బందికరమైనప్పటికీ మత్స్య సంపద అభివృద్ధి విషయంలో మాత్రం ఇక్కడ తప్పనిసరి అయిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 నెలల కాలంలోనే ఈ మత్స్య సంపద సముద్రంలో తమ సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టడం, అక్కడి నుంచి పిల్లలు వాటిని పరిరక్షించుకుంటూ జాతి ఎదగడం వంటి అనేక పనులు జరుగుతూ ఉంటాయి. అయితే మత్స్యకారులు విరివిగా వేటకు ఈ కాలంలో వెళ్తే గనక ఈ ఏమవుతాయో ఉన్నాయో అయితే గుడ్లు పెట్టే చేపలను సైతం అలాగే చిన్న చిన్న పిల్లలను సైతం ఈ ఒడ్డుకు తీసుకురావడం వలన వాటి సంతతి నాశనం అవుతుంది, అభివృద్ధి చెందడం లేదనే ఒక ప్రభుత్వం పరిశోధనలో తేలింది. కాబట్టి ఈ వేట కోసం ఈ వేట విరామం అంటే తీసుకొచ్చారు. ఈ వేట 2 నెలల పాటు ఎందుకు విరామం ప్రకటిస్తారంటే ఈ సమయంలో గుడ్లు పెట్టడం దగ్గర నుంచి వాటి సంతానోత్పత్తి అధికంగా జరుగుతుంది. ఆ తర్వాత మత్స్య సంపద విరివిగా దొరికి మత్స్యకారులందరికీ జీవనభృతి బాగా పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ వేట విరామం ప్రకటిస్తుంటారు. అయితే వేట విరామంలో మత్స్యకారులు వేలాది కార్మికులు ఈ వేటపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వారికి జీవనభృతి కల్పించేందుకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తూ ఉంటుంది 2 నెలలు. అయితే ఈ 2 నెలల కాలంలో అందించే నష్టపరిహారం సరైన సకాలంలో అందకపోవడంతో మత్స్యకారులు అసంతృప్తి చెంది అప్పుడప్పుడు వేటకు వెళ్ళడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే తమ జీవనాధారం గడవాలి కాబట్టి వాళ్ళు వేటకి అనవసరంగా అప్రయత్నంగా చేస్తూ ఉంటారు. ఈ కాలంలోనే అధికారులు ఇలా చేసే వారిపై దాడులు జరిపి వారికి తగిన శిక్షలు కూడా వేస్తూ ఉంటారు. అయితే మత్స్యకారులు కూడా మత్స్య సంపద పెరగాలన్న అభివృద్ధితోనే కాంక్షిస్తూ అనేక చర్యలు ఉపక్రమిస్తూ ఉంటారు. ఈ ధర్మల అందరూ కలిసి ఈ మత్స్య సంపద అభివృద్ధికి మాత్రం దోహదపడితే మాత్రం ఈ 2 నెలల కాలం కాస్త ఓపిక పడితే మత్స్య సంపద విరివిగా పెరిగి ఏడాది పొడవునా ఎవరైతే వేట మీద జీవనాధారం సాగిస్తారో వారందరికీ లాభం ఉంటుందని, అలాగే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని పదే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో అయితే కనుక సాగర్ తీరం వెంబడి వేలాది మత్స్యకార బోట్లు ఉన్నాయి. సోనా, స్వర్ర, మెకనైజ్డ్ బోట్లు, అలాగే చిన్న తెప్పలు, నావలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే వీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఈ బోట్లు ఏకంగా 2 నెలల పాటు మొత్తం లంగర్ వేసి జగన్నాపురం వంతెన వద్ద కట్టేసిపోయి ఉంచుతారు. అలాగే ఉప్పాడ గాని, కొత్తపల్లి కానీ అక్కడ కూడా హార్బర్ దగ్గరే వీటిని కట్టేసి నిలుపుదల వేసి ఉంచుతారు. ఎందుకంటే మత్స్య వేటకు వెళ్ళకూడదు కాబట్టి మత్స్య సంపద అభివృద్ధికి మత్స్యకారులతో పాటు ప్రతి ఒక్కరు ప్రభుత్వ బాధ్యతగాను ప్రతి ఒక్కరి బాధ్యతగాను చేయడం వలన మళ్ళీ 2 నెలల తర్వాత అప్పుడు వేటకు విరామం ఎత్తివేయడంతో మళ్ళీ మత్స్య సంపద బాగా అభివృద్ధి చెంది అందరికీ జీవనోపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వేట విరామం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అందుచేత మనం చూడొచ్చు చక్కగా ఈ నావలన్నీ మొత్తం అన్ని మెకనైజ్డ్ బోట్లతో సహా అన్ని ఈ తీరం వెంబడి నిలిపొంచడం మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నదీం ఖాన్ దురాని, కాకినాడ.